మార్చ్ 23 అపవాది యొక్క రాజ్యము. ఈ యుగాంతమున క్రీస్తు తుది పరదా వేయమని ఆజ్ఞాపించినప్పుడు సాతాను అందరి ముందు బట్టబయలు చేయబడతాడు. వాని కిరీటం తీసివేయబడుతుంది. వాని ఖడ్గం వాని తల మీదే విరిచివేయబడుతుంది. నీవు క్రీస్తుకు చెందినవాడవైతే దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏదీ రాదు. నీకు జీవాన్ని ఇచ్చినవాడే మరణాన్ని కూడా నియమిస్తాడు. పరలోకాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చినవాడే ఈ లోకాన్ని దాని శ్రమలతో పాటు సకల ఉగ్రత శక్తి కలిగిన ఈ లోకాధికారితో సహా నీకు అనుమతించాడు. ఇది నిజానికి ఒక చిక్కుముడి లాంటి ప్రేమ మరియు జ్ఞానం. కానీ క్రీస్తు ఆత్మను కలిగిన నీవు దీనిని విప్పగలవు. ప్రభువు అనే నామం దేవునికి మాత్రమే ప్రత్యేకమైనదని తెలిసినప్పటికీ తనను తాను సమస్తానికి ప్రభువుగా నిన్ను నమ్మించడమే సాతాను ప్రధాన లక్ష్యం. కానీ సాతాను కేవలం ఈ లోకపు అంధకారానికి మాత్రమే అధికారి. అంటే వాడు దేవుని క్రింద పనిచేసే ఒక అధీన అధికారి మాత్రమే. వాని సామ్రాజ్య సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. మొదటిది, వాడు పాలించే కాలం ఈ లోకంలోనే, నిత్యత్వం కాదు. రెండవది, వాడు పాలించే స్థలం ఈ లోకంలోనే, పరలోకంలో కాదు. మూడవది, వాడు పాలించే ప్రజలు ఈ లోకపు అంధకార సంబంధులే, వెలుగు సంబంధులైన దేవుని బిడ్డలు కాదు. మొదటిగా సాతాను సామ్రాజ్యం కాలం చేత కట్టబడింది. అనంతమైన నిత్యత్వంతో పోల్చితే ఈ లోకము అనేది అతి చిన్న సమయం. ఈ ప్రపంచం అనే రంగస్థలం మీద సాతాను ఒక అధికారిలా నటిస్తున్నాడు. కానీ అంత్యకాలాన క్రీస్తు ఈ నాటకాన్ని ముగించినప్పుడు సాతాను అవమానంతో తరిమివేయబడతాడు. వాడు నరకంలో శాశ్వత ఖైదీగా మారతాడు. ఇకపై వాడు పరిశుద్ధులను పీడించడం కానీ దుష్టులను పాలించడం కానీ చేయలేడు. వాడు మరియు వాని అనుచరులంతా దేవుని ఉగ్రత కింద శిక్షను అనుభవిస్తారు. వారి సుదీర్ఘ పాపపు క్రియలు సదాకాలం ఆగిపోతాయి. ఈ కార్యం కోసమే క్రీస్తు అధికారం కలిగి ఉన్నాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేయ వరకు ఆయన పని ముగియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24. తన శత్రువులందరినీ తన పాదాల కింద ఉంచే వరకు ఆయన పరిపాలన చేస్తూనే ఉండాలి. క్రీస్తు సాతానును లోబరుచుకుంటాడా లేదా అనేది ప్రశ్న కాదు. ఆయన ఎప్పుడు చేస్తాడు అనేదే అసలైన విషయం.